హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియో వచ్చేసరికి 15,000 బడ్జెట్‌లో కొన్ని మొబైల్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో ఏవి మంచివి, మీరు ఏం తీసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ మొబైల్స్‌లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి నార్జో 70 ప్రో. ఇది మెయిన్‌గా మీరు కెమెరా కోసం ఒక మొబైల్‌నైతే వెతుకుతుంటే గనుక ఈ మొబైల్‌నైతే మీరైతే తీసుకోవచ్చు. ఈ మొబైల్‌లో కెమెరా సెన్సార్ వచ్చేసరికి సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్‌నైతే యూజ్ చేశారు రియల్‌మీ వాళ్ళు. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌నైతే యూజ్ చేశారు. 5000 ఎంహెచ్ బ్యాటరీతోను, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తోను ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో 120 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే వస్తుంది. ఈ మొబైల్‌ని మీరు అమెజాన్‌లో అయితే తీసుకోవచ్చు. అక్కడైతే కూపన్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇది 18,000 అయితే ఉంటుంది. 2750 కూపన్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది అమెజాన్‌లో. మీరైతే చెక్ చేసి ఈ మొబైల్‌ని అయితే తీసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతోను అండ్ ఎయిర్ గెచెస్‌తోను వస్తుంది. డ్యూయల్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు గనక కెమెరా సెగ్మెంట్‌లో ఒక మొబైల్‌ని అయితే తీసుకోవాలనుకుంటే గనక మీరైతే దీన్నైతే తీసుకోవచ్చు. ఇక ఈ మొబైల్స్‌లో సెకండ్ మొబైల్ వచ్చేసరికి మోటో G64. ఈ మొబైల్‌లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌నైతే యూజ్ చేశారు. ఇది అంత హెవీ ప్రాసెసర్ ఏం కాదు. ఇక బ్యాటరీ వచ్చేసరికి 6000 ఎంఏహెచ్ బ్యాటరీని యూజ్ చేశారు. అండ్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ వచ్చేసరికి 50 ఎంపీ మెయిన్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 16 ఎంపీ సెల్ఫీ కెమెరా. ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక బ్యాక్ వచ్చేసరికి పాలికార్బోనేట్ బాడీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. IP54 వాటర్ రెసిస్టెంట్‌తోను అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తోను స్టీరియో స్పీకర్స్‌తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఆ డిస్‌ప్లే వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇక 14 5G బ్యాండ్స్ సపోర్ట్‌తో ఈ మొబైల్ అయితే వచ్చింది. ఇక ఈ మొబైల్స్‌లో థర్డ్ మొబైల్ వచ్చేసరికి సీఎంఎఫ్ ఫోన్ 1. ఈ మొబైల్ మనకి ఇంటర్చేంజబుల్ ప్యానెల్స్‌తో వస్తుంది. మీరు బ్యాక్ వచ్చేసరికి ప్లాస్టిక్‌తోనే వస్తుంది. మీకు ఈ డిజైన్ గనుక నచ్చితే ఈ మొబైల్‌ని అయితే తీసుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ 2 మొబైల్స్‌తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ అయితే ఎక్కువగానే పర్ఫార్మ్ చేస్తుంది. గేమింగ్ కోసం గనుక మీరు మొబైల్ చూస్తుంటే గనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఈ మొబైల్‌లో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ 7300 ప్రాసెసర్‌ని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది 7200 ప్రాసెసర్ కంటే కొంచెం తక్కువగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఈ మొబైల్‌లో మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ మొబైల్‌లో అయితే ఎటువంటి స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. డాల్బీ అట్మాస్‌కి సపోర్ట్ చేయదు. మీరు గనక కొంచెం గేమ్స్ ఆడేవాళ్ళైతే ఈ మొబైల్‌ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ మొబైల్‌లో మరి కెమెరాస్ గనుకొచ్చినట్లయితే 50 ఎంపీ మెయిన్ కెమెరా అండ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వీళ్ళైతే తీసుకొచ్చారు. 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌కి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఎక్కువ ఎండలోకి వెళ్ళినా. ఈ మొబైల్‌లో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి వీళ్ళైతే చార్జర్ అయితే ఈ మొబైల్‌లో ప్రొవైడ్ చేయరు. ఓన్లీ కేబుల్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు. ఆహ్, అందుకే ఈ మొబైల్ మనకి 15,000 అయినా సరే మీరొక 1000 అయితే ఎక్స్‌ట్రా పెట్టి మీరు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌ని అయితే కొనుక్కోవాలి. ఇంకా ఈ బడ్జెట్‌లో లాస్ట్ మొబైల్ వచ్చేసరికి ఐక్యూ Z9X. ఈ మొబైల్‌లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. అండ్ కెమెరాస్ వచ్చేసరికి 50 ఎంపీ మెయిన్ కెమెరా అండ్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అయితే వచ్చింది. కెమెరాస్ పరంగా మనకి బ్యాక్ కెమెరా అయితే పర్లేదు గానీ, ఫ్రంట్ కెమెరా అయితే అంతలా ఏం పర్ఫార్మ్ చేయదు. ఇక ఈ మొబైల్‌లో బ్యాటరీ వచ్చేసరికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. అండ్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ మొబైల్ IP64 వాటర్ రెసిస్టెంట్‌తోను అండ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ వచ్చేసరికి పాలికార్బోనేట్ బాడీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఈ అన్ని మొబైల్స్‌లోనూ నాకు నచ్చిన మొబైల్ వచ్చేసరికి రియల్‌మీ నార్జో 70 ప్రో. ఇదైతే ఆల్ రౌండర్‌గా అయితే ఉంటుంది. అంటే గేమింగ్‌కి అయితే సపోర్ట్ చేయదు గానీ మిగతా అన్ని సెగ్మెంట్‌ల్లో ఈ మొబైల్ అయితే బానే పర్ఫార్మ్ చేస్తుంది. ఆహ్, ఇంతే గైస్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.